10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని బీసీలు ఎన్నికలు రాగానే బాగా గుర్తుకొస్తున్నారని ఎమ్మెల్సీ కవితకు మంత్రి సురేఖ కౌంటర్ ఇచ్చారు. ఇన్నేళ్లలో అసెంబ్లీలో జ్యోతిబాపులే విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఓ బీసీకి ఇవ్వాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఎస్, అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని వాళ్ళు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను అడగలేదు కాబట్టి వాళ్ళు పెట్టలేదు. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, సుత్తి లేకుండా సూటిగా ఒకటే జవాబు చెప్పండి. పూలే విగ్రహం అసెంబ్లీలో పెడతారా పెట్టారా? సింపుల్ యాజ్ దట్. ఆమెకి ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందా బీసీల మీద అని చెప్పేసి 9.5 సంవత్సరాలు మరి అందులో మీరు గవర్నమెంట్లోనే ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు పెట్టలేదు పూలే గారి విగ్రహం? ఇప్పుడు ఆమెకి ఏదైనా లైమ్ లైట్లో ఉండడానికి కొన్ని రోజులు బతుకమ్మ అని, కొన్ని రోజులు జాగృతి అని, ఈ విధంగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోయింది. ఇప్పుడు లైమ్ లైట్లోకి ఉండడానికి పూలే విగ్రహాన్ని పట్టుకున్నది. నేను మొన్ననే చెప్పిన, అయ్యో మీ కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా దింపి ఎవరినైనా ఒక బీసీని తీసుకొచ్చి అక్కడ పెట్టు తల్లి, నీకు అప్పుడు పూలే మీద ప్రేమ ఉన్నట్టే అని చెప్పాను. ఆ పని ముందు చేసినాక వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది, ఆచరణలో చేసినాక మీ మీద విమర్శలు చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం.